ప్లాన్ చేశాం సార్. టోటల్ అందరూ ఎంపీడీ కలెక్టర్ మేడం సొల్యూషన్ కూడా అన్ని ఫీజు తగ్గించారు సార్. గ్రామ పంచాయతీ కూడా మనకు క్లోరిన్ పౌడర్ సఫిషియెంట్ అవైలబుల్ బాగా సార్. ఫ్లోరోస్కోప్స్ కూడా మనం ఏఎన్సీ ఇచ్చారు, వాటర్ టెస్టింగ్ చేస్తాం. స్టార్టింగ్ పాయింట్, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్ చేయండి. కొంత ఆస్తుని రాజకీయాలు చేసుకుంటూ ఫ్లోరిడేషన్ డబ్బాలు వేస్తారు. ఆఫ్టర్ 20 కిలోమీటర్స్ రాదు, ఇక్కడ రీచ్ కాదని కొంచెం రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆఫీషియల్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్లో మనకి మన మెడిసిన్లో పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ అండి. మాకు సబ్జెక్ట్ యాక్చువల్లీ మాకు సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో మా డాక్టర్స్ తీసుకెళ్ళి బావులో కలిపి చూపెడతారు. అది తెలిసిన తర్వాత కొందరు మాట్లాడతారు. ఫ్లోరిడేషన్ అనేది ఎక్కడెక్కడ చేసుకుంటారు. డబ్బాలు చేసిన తర్వాత ఎక్కడెక్కడ దాటిన తర్వాత ఎంతైనా తగ్గుతుందో ఒక చిన్న ఫ్లోరోస్కోప్ అని చూసుకొని దాన్ని తగినట్టు యాడ్ చేసుకోవాలి. ఆ పీపీఎం అది మీరు ఖచ్చితంగా మీ ఎంపీడీల ద్వారా ఎంపీఓ ద్వారా ప్రతి సెక్రటరీకి స్పెషల్ ఆఫీసర్ ప్రజాప్రతినిధి ట్రైన్ అయ్యేలా చూడాలి. అంతేకాని బ్లీచింగ్ పౌడర్ కదా అని మాట్లాడితే మేము ఏం చేయలేదు. తెలిసిన తర్వాత మాట్లాడుతుంది. ఫ్లోరిడేషన్ బ్లీచింగ్ పౌడర్ బాగా మాట్లాడలేదు గవర్నమెంట్ సర్వీస్లో ఖచ్చితంగా మాట్లాడకపోతే ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ ప్లీజ్ కరెక్ట్ మీ. మీరు కరెక్ట్ చేయండి. తప్పైతే సంజయ్ రాక్సర్ 35 ఏళ్ళని మర్చిపోయాము, 35 ఏళ్ళ మరి ఆ ఫ్లోరిడేషన్ మరి మీరు చెప్పాలి. అవసరం పడితే తీసుకెళ్ళి చూపెట్టాలి. ఆ ప్యాకెట్ చూపెట్టాడు. మాకు అవేర్నెస్ తీసుకురాలి. తప్పేమో ప్రజాప్రతినిధులకు అవేర్నెస్ తీసుకొస్తే తెలిసిన తర్వాత ఎడమని మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మినిస్టర్ గారు ఉన్నప్పుడు మాట్లాడి ఇంకోరు మాట్లాడి చూడడానికి బెటర్ ఉంటుంది. అక్కడ నేనేదో ఆర్గ్యుమెంట్ చేస్తే మంచిగా ఉంటుంది. యువర్ జాబ్ ప్లీజ్ డెమాన్ ఇన్స్ట్రక్షన్ వాట్ ఎవర్ యూ ఖచ్చితంగా మీరు డెమాన్స్ట్రేట్ చేయాలి. మెడికల్ సైడ్లో యాక్చువల్గా సర్వీస్ 2 months బ్యాక్ మొత్తం ట్రైనింగ్ పెట్టారు సార్. ట్రైనింగ్ పెట్టి అందరికీ కూడా ఫ్లోరోస్కోప్ మాట్లాడాలి సార్. షూర్ సార్ చేయగలరా? అంటే మనకు 2021 మార్చ్లో మనకు స్టార్ట్ అయింది సార్. ఆల్మోస్ట్ పేషెంట్స్ 2,58,000 శాంపుల్స్, ఆల్మోస్ట్ 5 lakhs వరకు మనం శాంపుల్స్ టెస్ట్ చేయాలి సార్. పర్ మంత్ యావరేజ్గా 17,000-20,000 శాంపిల్స్ టెస్ట్ చేస్తాం. మేము కూడా పీసీఎస్లో రెగ్యులర్గా మానిటర్ చేస్తాము సార్. వాళ్ళ యాప్లో ఎంటర్ చేస్తాడు సార్. ఆ డేటా ఆ శాంపుల్స్ 1,000 to 1,500 శాంపిల్స్ పర్ డే చేస్తాం. ఈ మధ్యలో కొంచెం హీట్ వల్ల కొంచెం డిలే ఉంటుంది కాబట్టి మా సైడ్ నుంచి మేము మెయిల్ కూడా పెట్టడం సార్. ఇప్పుడు రెక్టిఫై అయింది సార్. అన్ని టెస్టులు 134 టెస్టులు యావరేజ్ ఒక 50 to 70 ఉంటుంది సార్. అలాగే ఫంగస్ కూడా మేము 40-50 అట్లా ఇన్సూర్ చేసుకుంటాం సార్. ఆ ఓపీడీ అంతా కూడా ఆన్లైన్ అయింది సార్. తర్వాత ప్రతి ఒక్క నేషనల్ ప్రోగ్రామ్ కూడా అన్ని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో జరిగేటట్టు చూస్తున్నాం సార్. అటెండెన్స్ కూడా మేము ప్రోగ్రామ్ ఆఫీసర్ వైస్ రివ్యూ విజిట్ చేస్తాము సార్. హెచ్డబ్ల్యూ సార్. ఒకప్పుడు పిఎస్సీలో వెళ్ళేవాళ్ళం సార్. ఇప్పుడు సబ్ సెంటర్స్ కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తున్నాం సార్. స్టాఫ్ అవైలబిలిటీ కూడా బాగుంది సార్. ఫీల్డ్ లెవెల్లో ఏ యాక్టివిటీ ఉంది సార్. నడుస్తుంది ఆరోగ్యం ఎవ్రీ ట్యూస్డే రోజు హెల్త్ సర్వీస్ సారంగాపూర్ పరిస్థితి ఇప్పుడు సారంగపూర్లో సార్ అక్కడ రాని మేడం అప్డేట్ చాలా వాళ్ళు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అయితే సార్ కాస్ట్ చేసాం ప్రపోజ్ చేసాం మన జిల్లాలో ఎస్ఆర్ఎస్పీకి దాదాపు 2000 TG21A 001 మన అర్థం కావాలి. జిల్లా స్థాయి విద్య మరియు వైద్యం పైన జిల్లా పరిషత్ వాళ్ళు స్థాయి సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత గారి అధ్యక్షతన సిఇఓ గారు, సభ్యులు కుమార్ గారు, జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గొని వివిధ విషయాలపైన చర్చించడం. ఇంకా ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి మరి
మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి గురుకుల పాఠశాలలో కానీ పాఠశాలలో. దాంతో పాటుగా అక్కడ ఉన్న కొన్ని సమస్యల గురించి కూడా చర్చించడం. మరీ ముఖ్యంగా పాఠశాలల పునరుద్ధరణ పైన గత ప్రభుత్వం దృష్టి పెట్టి జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో దాదాపు 200 పైన పాఠశాలలను మన ఊరు మన బడి మన బస్తీ మన బడిలో ప్రారంభించాం. కొన్ని పూర్తయినాయి, కొన్ని మధ్యలో ఆగినాయి, ఇంకా కొన్ని ప్రారంభించాల్సి ఉంది. ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం దాదాపు 490 పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాలను గుర్తించి పనులు ప్రారంభించినట్టు అధికారులు ఇప్పుడే చెప్పడం జరిగింది. అయితే దాంట్లో కొన్ని పూర్తయినాయని కూడా చెప్పింది. మరి అటువంటి సమాచారాన్ని మొన్నటి వరకు ఎలక్షన్స్ పోడుంది కాబట్టి మాకు ఇవ్వలేకపోయారు, మేము కూడా తీసుకోలేకపోయాం. ప్రజాప్రతినిధులుగా అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. మరి ఏవైతే గతంలో ప్రారంభమై మధ్యలో ఆగినాయో వాటి ముందు ప్రయారిటీగా పూర్తి చేయాలని చెప్పి నేను గౌరవ జడ్పీ చైర్మన్ గారు తప్పకుండా వారు చొరవ తీసుకుంటారు. అదేవిధంగా సిఇఓ గారు, జిల్లా అధికారులు ఈ విషయాలను కలెక్టర్ గారి దృష్టికి కానీ సంబంధిత మంత్రిత్వ శాఖలు చెప్తాం. ఎందుకంటే గతంలో తీసుకున్న ఏవైతే మన ఊరు మనబడి మన బస్తీ పాఠశాలలో ఏవైతే సెలెక్ట్ చేసామో అవి ఎక్కువ సంఖ్య ఉన్న పాఠశాలలు. అది ఎక్కడ కూడా స్థానికంగా రాజకీయ ఒత్తిడి కానీ ప్రజాప్రతినిధి ఒత్తిడి కానీ కాకుండా వారి ఏమంటారు ఐడి దేంట్లో ఉన్నాయని వాటిని అధిగమించి మళ్ళీ మునుపటి కంటే ఎక్కువ ప్రసూతులు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా చూడాలి, వేరే వైద్యం కూడా జరిగేలా చూడాలి. మరి నా దృష్టికి కంటి ఆపరేషన్లు ఎండాకాలం చేయలేదని తెలిసింది. మేమైతే ప్రైవేట్ డాక్టర్గా నెలకు 200 చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు మే నెలలో పనిచేయడం కరెక్ట్ కాదు. అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, ఏసీలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా వర్షాలు పడితే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి ప్రభుత్వ ఆసుపత్రులు అని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మరి ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 2023లోనే దాదాపు 6,000 మంది నర్సింగ్ ఆఫీసర్స్కు ఎగ్జామ్ జరిగి సెలక్షన్ కూడా జరిగింది. 2024లో వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు. సో సఫిషియంట్ సిస్టర్స్ నర్సింగ్ ఆఫీసర్ ఉన్నారు. అండ్ గత ప్రభుత్వం పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇక్కడ పోస్టింగ్ చేయబట్టి అంటే డాక్టర్ కంప్లీట్ అయ్యాక స్పెషాలిటీస్ వాళ్ళు కూడా వాళ్ళ చర్మల ఆంధ్ర నుంచి చాలామంది డాక్టర్స్ రేడియాలజీ, పీడియాట్రిక్స్, గైనిక్ అందరూ కూడా ఆర్థోపెడిక్స్ అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నారు. సీనియర్ రెసిడెంట్స్ ఉన్నారు. ఇంతమంది డాక్టర్స్ ఉన్న సందర్భంలో అదేవిధంగా ఒకవైపు డయాగ్నోస్టిక్స్ రేడియాలజీ ల్యాబ్ కావచ్చు, టీఆర్ కావచ్చు, ఇవన్నీ కూడా అయినాయి. ఇవన్నీ కూడా చేయాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా ముఖ్యంగా మళ్ళొకసారి ఈ సందర్భంలో డాక్టర్స్ కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఎంసీఎస్ డాక్టర్స్, టెక్నీషియన్స్ను నిత్యం అవైలబుల్ ఉంచేలా చూడాలి. మన రేడియాలజీ టెక్నీషియన్ లేదని చెప్పి పేషెంట్స్ కొంత సేపు వెయిట్ చేసి ఇబ్బంది పడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మన గొల్లపల్లె గ్రామం అట్లా లేకుండా సాయంత్రం 8:30కి తప్పకుండా టెక్నీషియన్స్ కూడా పారామెడికల్ స్టాఫ్ కూడా అవైలబుల్ ఉండేలాగా చూడాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి గురుకుల పాఠశాలలను గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసింది. వాటన్నిటి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం ఇప్పుడే ఇన్ఛార్జ్ అధికారులు చెప్పడం జరిగింది. అని అదేవిధంగా కంటిన్యూ చేయాలని కోరుతూ మన ఆహ్వానించడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్య మరియు వైద్యానికి సంబంధించి బడిబాట కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసి స్ట్రెంగ్త్ను పెంచాలని చెప్పేసి డిఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల ఏదైతే వారు చేపట్టారో పూర్తి స్థాయిలో మరి పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే కూడా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి మంచి శానిటేషన్ కూడా పూర్తి స్థాయిలో చేసి మంచి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి కోరడం జరిగింది. అదేవిధంగా హెల్త్కి సంబంధించి గతం కంటే కూడా ఇప్పుడు సిజేరియన్స్ ఎక్కువ పెరగడం జరిగింది. మరి డయాగ్నోస్టిక్ హబ్ అని చెప్పేసి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దాదాపు 3 కోట్లతోటి ఆ యొక్క టీ హబ్ను ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా పక్కకు రేడియాలజీ సెంటర్ని కూడా 75 లక్షలతో ఏర్పరచుకోవడం జరిగింది. మరి అంతకు మించి మరి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని దాదాపు 500 పైన కోట్లతోటి జిల్లాకు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ను కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అవన్నీ కూడా
పూర్తి స్థాయిలో మరి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పేసి, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కేసీఆర్ గారు సంకల్పించి జగిత్యాల జిల్లాని ఏర్పరిచి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇవ్వడం ఇవాళ చాలా సఫలీకృతమైన. మరి వచ్చినటువంటి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మరి దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో మరి ఇటు అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యులందరూ కూడా మరి సేవలో ముందుండాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా అంగన్వాడీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా గ్రోత్కి సంబంధించి పిల్లలను మానసికంగా అదేవిధంగా శారీరకంగా ఎదుగుదల కోసమే అంగన్వాడీ సెంటర్లకు పంపిస్తూ ఉంటారు. మరి ఎప్పటికప్పుడు వారిలో ఏ లోపం ఏర్పడ్డా కూడా మరి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ను సంప్రదించి వారికి కావాల్సినటువంటి మరి శారీరక ఎదుగుదలకు కావాల్సినటువంటి అవసరమైన వైద్యాన్ని కూడా ఇప్పించే అవసరం అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్కి ఉంటుంది. ఆ విధంగా మరి అంగన్వాడీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల సంఖ్యను, వారి ఎత్తు, బరువును కూడా చూసుకొని రాబోయే తరాన్ని కూడా పటిష్టపరచాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మరి గ్రామ పంచాయతీలలో స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చినప్పటి నుంచి కొద్దిగా శానిటేషన్ ఇబ్బందికరంగా మారింది. మరి వచ్చేది మరి వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తంగా ఉంచి మరి వారిని రక్షించుకునే, కాపాడుకునే బాధ్యత ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా మనందరిపై ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రతి గ్రామంలో ఉన్నట్టు ప్రతి ట్యాంకును కూడా శుభ్రపరచాలని చెప్పేసి డిపో వారికి ఆదేశించడం జరిగింది. మరి పల్లె ప్రగతి హరితహారం అనే గొప్ప కార్యక్రమాలతోటి మరి దూరదృష్టితోటి కేసీఆర్ గారు ఒక మంచి హరిత తెలంగాణ రూపుదిద్దుకోవడం జరిగింది. దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఉన్నాయి కాపాడుకుంటూ మళ్ళీ వాళ్ళు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని లక్ష్యం చేరే విధంగా డిమాండ్ సర్వే ప్రకారం ప్రజలకు అనువైన మొక్కలను పెంచి మరి ఇక్కడ మరి పచ్చదనాన్ని పెంపొందించవలసిందిగా వారికి డిఆర్డిఓ గారికి అదే డిఎఫ్ఓ గారికి ఆదేశిస్తుంది. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి వారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తూ మరి పూర్తిగా కూడా ఫ్రీ బస్ వచ్చిన తర్వాత కొన్ని మారుమూల గ్రామాలలో రేచిపల్లి లాంటి గ్రామం కావచ్చు, ఇటు గుట్రాజపల్లి కావచ్చు, జాప్తాపూర్ కావచ్చు, ఇటు అనంతరం ఈ గ్రామాలలో బస్సులు ఫ్రీ బస్ అన్న తర్వాత ఇంకా సంఖ్య ఎక్కువ పెంచుకోవాలి. కాకపోతే ఒక్కరోజు ప్రారంభించినప్పుడు మాత్రమే బస్సు రావడం జరిగింది కానీ తదనంతరం ఇనాగ్రేషన్కి మాత్రమే పనికొచ్చింది కానీ మళ్ళీ ఇప్పుడు బస్సులు వస్తలేవని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి మరి అధికారులను కానీ ఉన్న ప్రభుత్వాన్ని కూడా మా అందరి పక్షాన కోరుకుంటూ మరి ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా అందరం కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మా జిల్లా పరిషత్ సభ్యులందరికీ, అధికారులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున